జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, భగవంతుడి గొప్పతనాన్ని చెప్పే అద్భుతమైనటువంటి గ్రంథం భగవద్గీత. భగవంతుడిని కొందరు విశ్వసించవచ్చు, కొందరు విశ్వసించకపోవచ్చు. కానీ భగవంతుడు లేకపోవడం అనేది ఉండదు. ఆకాశాన్ని కొందరు విశ్వసిస్తారు, కొందరు విశ్వసించరు. కానీ శబ్దాన్ని గుణంగా కలిగినటువంటి ఒక తత్వంగా మనకి శాస్త్రం దాన్ని నిరూపించి ఇస్తోంది. వస్తువుని గుర్తించడం అనేటటువంటిది ఆ వస్తువు వల్ల ప్రయోజనం పొందదలుచుకున్న వాడి యొక్క కర్తవ్యం, వస్తువు యొక్క కర్తవ్యం కాదు. భగవంతుడు తన గురించి చెప్పుకోవలసిన అవసరం ఆయనకి నిజానికి ఉండదు. కానీ ఆయనని ఉపయోగించుకొని తద్వారా తనని తన తోటి సమాజాన్ని మంచి మార్గంలో నడిపించుకోవాలనుకునే ప్రతి వ్యక్తికి ఆ తత్వాన్ని తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. అందుకోసమనే భగవంతుడు స్వయంగా తానే అర్జునుడిని సాధనం చేసుకుని తన ప్రభావాన్ని లోకానికి చూపించడం భగవద్గీత ద్వారా చేశాడు. అర్జునుడికి విషయాన్నంతటినీ చెప్పాడు ఆయన. దాన్నంతటినీ అర్జునుడికి వివరిస్తూ ఆయన తనకుండేటటువంటి అద్భుతమైనటువంటి కళ్యాణ గుణాలని తెలుసుకోవడం ద్వారా, తను చేసేటటువంటి లోకోపకారకమైనటువంటి క్రియాకలాపాలని ఆయన తెలియచెప్పడం ద్వారా తన యందు ఒక ఉపకార స్మృతి, ఒక కృతజ్ఞత, ఒక ప్రేమ ఇది ఏర్పడితే ఆ కలిగిన ప్రేమ వల్ల మనలో ఉండేటటువంటి సంశయాలు లేదా రకరకాలైనటువంటి ఇతర ఆలోచనలు అవన్నీ కూడా అణిగి ఏకాగ్రత ఆ విషయంలో మనకి భగవంతుడి విషయంలో ఏర్పడుతుంది. ఆ భగవంతుడి విషయంలో కలిగేటటువంటి ఏకాగ్రతకే భక్తి అని పేరు. అయితే ఎవరైనా చెప్పుకోవచ్చు కదా తన గురించి నేను ఇంత గొప్పవాణ్ణి అని, నేను ఇలాంటి వాణ్ణి అని. తప్పకుండా చెప్పుకోవచ్చు. నిరూపించుకోగలిగితే చెప్పుకోవడంలో మనకు ఆక్షేపణ అనేది ఉండాల్సిన అవసరం లేదు. ఎంతోమంది ఆక్షేపించే ప్రయత్నం చేశారు శ్రీకృష్ణుడిని. ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా. ఈ రోజుల్లో సమాధానాలు చెప్పడానికి ఎంతోమంది ఉన్నా కనీసం వాళ్ళని చేరి తెలుసుకోవాలనేటటువంటి జిజ్ఞాస లేకపోవడం చేత కేవలం ఆక్షేపించాలనే కోరికే తప్ప జిజ్ఞాస వేరు, జిగీష వేరు. జిగీష్ అంటే ఎదటవాడిని ఏమైనా సరే నీకేమీ రాదు, నువ్వు చేసేది తప్పు అని చెప్పాలి అనేటటువంటి ఒక తపన. జిజ్ఞాస అంటే నిజంగా తెలుసుకోవాలనేటటువంటి ఒక కోరిక. తెలుసుకోవాలనే కోరిక కలిగిన వాడు ఒక నీతియుక్తంగా తర్క ప్రమాణంతో దాంట్లోకి దిగుతాడన్నమాట. దాంట్లో వాడు
నిజంగా ఉండేటటువంటి సంశయాలన్నిటినీ కూడా తెలుసుకోవచ్చు, అడగచ్చు. దానికి తగినటువంటి జ్ఞానాన్ని తాను పొందొచ్చు కూడా. కానీ మొండితనంతో తన మాటే నెగ్గాలి, ఎదటవాడిని అంగీకరించకూడదు అనే ఒక నిశ్చయం కలిగినటువంటి వ్యక్తి ఏ రకమైనటువంటి ఉపకారాన్ని, ఉపయోగాన్ని కూడా పొందలేకపోతాడు. జిగీష అంటాం దాన్ని. జిగీష వల్ల వ్యక్తికి జ్ఞానం వికసించదు. అర్జునుడిది జిగీష కాదు, జిజ్ఞాస. తత్వాన్ని తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాస అతనికి కలిగింది. సామాన్యులు వేసేటటువంటి ప్రశ్నలు ఎన్ని రకాలుగా ఉంటాయో దానికి అర్జునుడు అన్ని రకాలుగానూ ప్రశ్న వేశాడు. కానీ ఆ ప్రశ్నించడం అనేది తెలుసుకోవడం కోసమని ఆయన ప్రశ్న వేశాడు. ఒక్కొక్క చోట సంశయం కలిగినప్పుడు ఏమిటో నువ్వు నాకు ఇలా కొంచెం కన్ఫ్యూజన్ చేస్తున్నావయ్యా అన్నట్టుగా కూడా అడిగిన సన్నివేశాలైతే మనకి 3వ అధ్యాయం దగ్గర అక్కడ కనిపిస్తూ ఉంటాయి, 4వ అధ్యాయం దగ్గర కనిపిస్తూ ఉంటుంది. ప్రశ్న వేయడం అనేది ఎప్పుడూ అంగీకృతమైనటువంటి అంశమే. మన ఉపనిషత్తులు, మన వేదాలు ఇవి ఎప్పుడూ కూడా ప్రశ్న వేసే తత్వాన్ని ప్రోత్సహిస్తాయి. కానీ ఆ ప్రశ్న ఎట్లా వెయ్యాలో, దానిని ఏ రకంగా మనం ఆవిష్కరించాలి అనేటటువంటిది తెలుసుకోవడం తగును. ప్రశ్న వేయడానికి కూడా ముందర మనకి కొంత పునాది ఉండాలి కదా, ఉంటే కదా మనం కూడా ప్రశ్న వేసేది. 4వ అధ్యాయంలో కృష్ణుడు ఈ విషయాన్ని స్పష్టం చేస్తాడు. ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా, ఈ 3 కూడా నీకు అవసరమేనాయా. ప్రణిపాతము మొట్టమాట అవతలవాడు ఏమైనా చెబితే దానిని మనం సవ్యంగా వినాలి, విని అర్థం చేసుకోగలగాలి. అర్థం చేసుకున్న తర్వాత కలిగినటువంటి సంశయాలని మనం ప్రశ్న వేయాలి. ఏకపక్షంగా ఎప్పుడు ప్రశ్న అనేటటువంటిది ఉండదు. ప్రశ్న అనేది మనం అడగాలంటే ముందర మనకి కొంత సామాన్యమైనటువంటి అవగాహన ఉండాలి. దేన్నైనా ఒకదాన్ని ప్రమాణం చేసుకుని మనం ప్రశ్నించాలి. ఈవేళ మనకి శాస్త్రం పేరుతోటి బోల్డని గ్రంథాలు మనకు చూపిస్తున్నారు. కానీ శాస్త్రం అనేటటువంటిది దేనిని మనం గ్రహిస్తాం? ఇది గ్రంథం, ఇది ప్రమాణం అని చెప్పాలి అని అంటే ఏది, ఎవరి ద్వారా వచ్చింది, ఎవరు అంగీకరించింది, కొంతవరకు అయినా మనం వెళ్ళే ప్రయత్నం చేయాలి కదా. ఇప్పుడు మనకి ప్రత్యక్షం పూర్తిగా ప్రమాణం అనడానికి అవకాశం లేదు. ఎందుకంటే మనం నిన్నటి గురించి మాట్లాడుతున్నాం, అది ప్రత్యక్షం కాదు. రేపటి గురించి మాట్లాడుతున్నాం, అది మనకి ప్రత్యక్షం కాదు. మరి ప్రత్యక్షం అన్నప్పుడు వాటిని గురించి కిందటి క్షణంలో జరిగింది కూడా మనకి ఇప్పుడు ప్రత్యక్షం కాదు. మరొక క్షణం తర్వాత జరగబోయేది కూడా మనకి ప్రత్యక్షం కాదు. చేత ప్రత్యక్షానికి ఎన్నో లోపాలు ఉన్నాయి. పోనీ ఊహ అందాము అని అన్నట్టయితే, అనుమానం అందాము అన్నట్టయితే, అనుమానానికి దానికి ఉండేటటువంటి సీమలు, దానికి ఉండేటటువంటి హద్దులు దానికి ఉన్నాయి. ఏది మనకి గతంలో అనుభూతమై ఉంటుందో, ప్రత్యక్షమై ఉంటుందో దాని మించే మనకు అనుమానం సాగుతుంది తప్ప అది కాని దాని మీద మనకు అనుమానం ప్రవర్తన కూడా జరగదు. అంచేత అనుమానానికి కూడా హద్దులు ఉన్నాయి కనుకనే మన వాళ్ళు శాస్త్రాన్ని ప్రమాణంగా అంగీకరించి శాస్త్రయోనిత్వాత్, బ్రహ్మసూత్రాల్లో ఒక సూత్రం, 3వ సూత్రంలోనే శాస్త్రయోనిత్వాత్, తత్వాన్ని నిరూపణ చేసుకోవాలి అంటే, భగవంతుని గురించి మనకి తెలియాలి అని అంటే శాస్త్రయోనిత్వాత్, శాస్త్రమే మనకి పరమ ప్రమాణము. అందులోంచి మనం వెళ్ళాలి. మళ్ళీ ఆ శాస్త్రం అంటే ఏది, ఎవరు చెప్తే శాస్త్రం? శాస్త్రం అనేటటువంటి దానికి మన వాళ్ళు కొందరు మహానుభావులైనటువంటి ఋషులని అంగీకరించారు. అందులో మొట్టమొదట అందరూ అంగీకరించినటువంటి మహనీయుడు వశిష్ఠుడు. వశిష్ఠుడి తర్వాత పరాశర మహర్షి, వారి తర్వాత వచ్చినటువంటి వేద వ్యాస బాదరాయణుడు. ఈయన బహుళంగా ప్రచారం చేసినటువంటి వ్యక్తి, బహుముఖమైనటువంటి విజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి, ఎక్కువ మంది పరిచయం కలిగిన వ్యక్తి, ఎక్కువ మంది అంగీకరించినటువంటి మహనీయుడు కూడా. ఆయన కాలంలోనే ఆయన
అందరినీ కూడా సమావేశపరిచి చేసినటువంటి నిర్ణయాల సారమే బ్రహ్మసూత్రాలు అని అంటారు. ఆ బ్రహ్మసూత్రాలతో పాటు వాటిని మనకి స్పష్టం చేసేటట్లుగా అందినటువంటి తర్వాత భగవద్గీత. ఈ బ్రహ్మసూత్రాలకు కూడా మూల ఆధారంగా ఉండేటటువంటి ఉపనిషత్తులు, వేదాలు అన్నమాట. ఉపనిషత్తులు అంటే అవి కూడా వేదంలో ఒక భాగం కనుక వేదాలు అని అనొచ్చు. వేదవ్యాస భగవానుడు మనకి ప్రామాణికుల్లో ముఖ్యమైనటువంటి వ్యక్తి, మొదటి వ్యక్తి అని మనం అనొచ్చు. సంప్రదాయాలు ఏవైనా కావచ్చు, అది ద్వైతమా, అద్వైతమా, విశిష్టాద్వైతమా, శుద్ధాద్వైతమా, అద్వైతమా, రకరకాలైనటువంటి ఉన్నాయి ప్రతిపాదనలు. కానీ ఏ ఉన్నప్పటికీ కూడా వీరందరూ కూడా ఏకోన్ముఖంగా వాళ్ళకి ప్రవర్తకాచార్యులుగా ఉండేటటువంటి మహానుభావుల దగ్గర నుంచి, అంటే విశిష్టాద్వైతం అనే దానికి ప్రవర్తకాచార్యులు రామానుజాచార్యుల వారైతే, ద్వైతానికి ప్రవర్తకాచార్యుల వారు మాధవాచార్యుల వారైతే, అద్వైతానికి ప్రవర్తకాచార్యుల వారు శంకరాచార్యుల వారైతే, వీరు ముగ్గురు కూడా ఏకోన్ముఖంగా అంగీకరించినటువంటిది వేదవ్యాస భగవానుణ్ణి. బహుశా వీళ్ళ ముగ్గురులో కూడా శంకరాచార్యుల వారు మొదటివారు, దాని తర్వాత రామానుజాచార్యుల వారు, దాని తర్వాత మాధవాచార్యుల వారు ఇలాగ ఏర్పడ్డారు అని మనకి చరిత్ర చెప్తోంది. తర్వాత వచ్చిన వాళ్ళైనప్పటికీ కూడా వీరందరికీ కూడా మూలాధారం వేదవ్యాస భగవానుడు. ఆయన అందించినటువంటి బ్రహ్మసూత్రాలు, వీటిని అందరూ వాటికి వాళ్ళ విధానంలో వాళ్ళు వ్యాఖ్యానాలు రచించి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా మూలాన్ని వారెవరు కూడా పరిశీలించలేదు. బ్రహ్మసూత్రాలను ఒప్పుకున్నారు, ఉపనిషత్తులను ఒప్పుకున్నారు, భగవద్గీతను ఒప్పుకున్నారు. ఈ మూడు ప్రధానంగా మనం ప్రమాణంగా తీసుకుని ఏదైనా తత్వాన్ని నిర్ణయం చేయాలి. అలాగే నిర్ణయం చేసే మహానుభావులు పెద్దలు అంగీకరిస్తుంటారు. వీరు చేసినటువంటి నిర్ణయం మనకి వారికి పూర్వం ఉండేటటువంటి మహనీయుల ద్వారా అందింది కనుక వాళ్ళని కూడా తీసుకుంటాం. వేదవ్యాస భగవానుడికి కూడా అట్లాగ తత్వోపదేష్టగా మనకి కనిపించేటటువంటి మహనీయుడు నారదుడు. వాల్మీకి భగవానుడు కూడా నారదుడే తత్వాన్ని ఉపదేశం చేశాడు. వేదవ్యాసుడికి నారదుడే తత్వాన్ని ఉపదేశం చేశాడు. ఆయన పురాణాలన్నీ రచించి మిగతావన్నీ కూడా చేసిన తర్వాత ఆయనకి ఇంకా మానసికమైనటువంటి ఒక క్లేశం, ఒక దుఃఖం ఆయనకి ఏర్పడి ఉంటే దాన్ని తొలగించడం కోసం చేసినటువంటి ఉపదేశ ప్రభావంగానే వేదవ్యాస భగవానుడు శ్రీమద్ భాగవతాన్ని బదరికాశ్రమంలో రచించెను అని మనకి ఆ చరిత్ర తెలియజేస్తుంది. సో నారదుడు, వ్యాసుడు ఇలాంటి వాళ్ళని మనం తిరుగులేని ప్రమాణంగా అంగీకరిస్తామన్నమాట. చేత వాళ్ళ హృదయాన్ని మనం కనుక సవ్యంగా తెలుసుకోగలిగితే మనం తత్వ నిర్ణయ విషయంలో నిస్సంశయంగా ఒక మార్గాన్ని మనం కూడా అవలంబించవచ్చు అన్నమాట. అందుకోసమనే భగవద్గీత 10వ అధ్యాయంలో అర్జునుడు కృష్ణుడిని ఒక ప్రశ్న వేస్తాడు. కృష్ణ, నువ్వు 9 అధ్యాయాల్లో నాకు 8 అధ్యాయాల్లో అనుకుందాం, మొదటి అధ్యాయంలో ఆయన శోకంతోనే సరిపోయింది కనుక, సో నువ్వు కొన్ని అధ్యాయాల్లో నాకు చెప్పినటువంటి తత్వాన్ని నేను వింటున్నాను. సరే, నువ్వు చెప్తున్నావు కనుక నేను అంగీకరిస్తున్నాను. అంతకుముందు కూడా నేను కొంత అధ్యయనం చేసి ఉన్నాను, అంతకుముందు కూడా నేను కొంత తెలుసుకున్నాను, చదువుకున్నాను. వేదవ్యాస భగవానుడు అందించినటువంటి విజ్ఞానం విషయంలో కూడా నాకు కొంత అవగాహన ఉన్నది కనుక నువ్వెవరు అనేటటువంటితో నాకు తెలుసు, దాన్ని నేను అంగీకరిస్తున్నానని మొట్టమొదటి తనకి భగవంతుడి విషయంలో, కృష్ణుడి విషయంలో ఉండేటటువంటి ఒక విశ్వాసాన్ని, అంటే కృష్ణుడు చెప్పేది మనం అంగీకరించవచ్చును, కృష్ణుడు చెప్పేది ప్రామాణికము, కృష్ణుడు చెప్పేది పూర్వపు మహానుభావులు ఎవరెవరు ఉంటారో ఆయనకి పూర్వంలో వాళ్ళందరూ కూడా నడిచినటువంటి మార్గమే ఇది. ఈ విషయంలో నేను విశ్వసిస్తున్నానయ్యా కనుక నాకు కలిగినటువంటి సంశయం ఇది. దీన్ని 10వ అధ్యాయంలో తన విభూతి విస్తర యోగాన్ని భగవంతుడు చెప్పటానికి ముందర ఒక ప్రరోచనగా
ఒక ప్రశ్నని వేస్తూ చెప్తాను, ప్రకటిస్తాడు అర్జునుడు. 12, 13 శ్లోకాలు ఒకసారి మనం చూడాలన్నమాట. అందులో అర్జునుడు అడుగుతున్నాడు శ్రీకృష్ణుడిని, పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిః నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే. నువ్వే స్వయంగా చెప్తున్నావు, నువ్వు చెప్పేది కూడా అది విరుద్ధం కాదు అనడానికి దీన్ని మొట్టమొదట దేవలుడి కుమారుడైనటువంటి అసితుడు చెప్పాడయా. దేవర్షి అయినటువంటి నారదుడు ఇంకా ఎంతోమంది మహానుభావులైన ఋషులు కూడా చెప్పారు. చాలామంది ఉన్నారు చెప్పినటువంటి ఋషులు, కానీ అందరి పేర్లు ఎలాగ మనం చెప్పుకోలేం కదా. కనుక దాంట్లోంచి మనం ఒక ఉపలక్షణంగా ఒకరిద్దరిని మనం తీసుకున్నట్టయితే అది మిగతా వాళ్ళకు కూడా అది చెల్లుతుంది అన్నమాట. అలాగా ఋషులు చాలామంది చెప్పినప్పటికీ కూడా వాళ్ళల్లో ప్రసిద్ధుడిగా, ప్రామాణికుడిగా, ఒక వైజ్ఞానికుడిగా మనకు కనిపించేటటువంటి మహర్షి దేవర్షి నారదుడు. మొత్తం శాస్త్రాలన్నిటిని కూడా ఆపోసన పెట్టినటువంటి మహనీయుడు. మామూలుగా ఆయన మహతిని పట్టుకొని, అంటే వీణని పట్టుకొని ఆయన ఏదో నారాయణ నారాయణ అంటూ తిరుగుతూ అందరికీ కలహాలు పెట్టేవాడిగా మనకి ఇతరత్రా చూసి ఒక భావన ఏర్పడింది. కానీ నారదుడు నిజానికి అట్లాంటి వ్యక్తి కానే కాదు. ఆయన చాలా మహానుభావుడు, గొప్ప తత్వవేత్త. ఆయన సనత్కుమారుడు అనేటటువంటి మహానుభావుడి దగ్గరికి వెళ్ళినప్పుడు తనకి ఏమేమిటి తెలుసునో పెద్ద లిస్ట్ ఇస్తాడు ఆయన. వేదాలన్నీ వచ్చును ఆయనకి, వేదాంగాలన్నీ వచ్చును, విద్యాస్థానాలన్నీ తెలుసును ఆయనకి. అయినప్పటికీ కూడా ఇంకా ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం కోసం నేను ఈ దగ్గరికి వచ్చాను అని సనత్కుమారుడి దగ్గర వెళ్ళినట్టుగా మనకి వేదాలు చెప్తున్నాయి. ఉపనిషత్తుల్లో మనకి దాని గురించి ప్రస్తావన మనకు కనిపిస్తుంది. అంటే ఆయన నిరంతరము కూడా జిజ్ఞాసువుగా, జ్ఞాతగా కూడా. జ్ఞాతగా తనకు తెలిసింది ఇతరులకు ఉపదేశం చేస్తాడు, జిజ్ఞాసువుగా దాన్ని తాను మరింత పెంచుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తుంటాడు అని మనకి ఆయన చరిత్రే చెప్తోంది. ఇలాంటి మహనీయులందరూ కూడా చెప్పేటటువంటి విషయం ఏది అంటే, నువ్వు పరం బ్రహ్మ. పరం బ్రహ్మ, బ్రహ్మ అని అంటేనే ఈ జగత్తుకి కారణము అని అర్థం. స్వరూపంతో చాలా అన్నిటికంటే పెద్దవాడు అని అర్థం. తన దగ్గరికి చేరినటువంటి వాళ్ళని అంత పెద్దరికం కలిగేట్టుగా చేసేవాడు అని అర్థం. ఇది బ్రహ్మ అనే పదం అన్నమాట. బ్రహ్మ వేరు. మనకి 4 ముఖాల ఒక ఆయన మనకి చరిత్రలో వినిపిస్తూ ఉంటాడు, చతుర్ముఖుడు అని అంటుంటాం మనం. ఈ చతుర్ముఖుడు అనేటటువంటి ఆయన చెప్పాలంటే బ్రహ్మ అని కొంచెం దీర్ఘం తీయాలి. ఆ దీర్ఘం లేకుండా ఉందంటే ఆయన సాక్షాత్తు ఈ ప్రపంచానికి కారణము అని అర్థం. యతోవా ఇమాని భూతాని జాయంతే, ఎవడి నుంచి ఇవన్నీ వస్తున్నాయో, ఎవని వల్ల ఇవన్నీ నిలుస్తున్నాయో, ఎవనిలో ఇవన్నీ చేరుతున్నాయో, ఎవని వల్ల ఇవన్నీ తరిస్తాయో అతడు బ్రహ్మ అని మనకు ఒక లక్షణమే చెప్తోంది వేదం. అలాంటి బ్రహ్మ అనే పేరు కలిగినటువంటి ఇంకా ఏవో కొన్ని ఉన్నప్పటికీ కూడా వాటన్నిటికంటే పరమమైనటువంటి బ్రహ్మతత్వానివి నువ్వే. ఆ బ్రహ్మతత్వమే ఈనాడు మా కోసం ఇలా వచ్చింది, ఈ రూపంలో వచ్చింది అని నేను తెలుసుకుంటున్నానయ్యా, నేను విశ్వసిస్తున్నాను అని చెప్తున్నాడు 10వ అధ్యాయంలో. ఎందుకంటే 11వ అధ్యాయానికి విరాట్ రూపాన్ని చూపించబోతాడు ఆయన. వేదాలు చెప్తున్నాయి అలాంటి నిన్ను తెలుసుకుంటేనే బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. అలాంటి నిన్ను కనుక తెలుసుకోగలిగినట్లయితే సాక్షాత్తు నీ యొక్క సాయుధ్యాన్ని పొందుతాము అని కూడా నేను విశ్వసిస్తున్నానయ్యా. నువ్వు ఈ లోకాలన్నిటిని కూడా ప్రకాశింపచేసే
పరంజ్యోతి తత్వాన్వి అని కూడా నాకు తెలుస్తోంది. పరం బ్రహ్మ, నువ్వు అన్నిటికంటే కూడా గొప్ప తత్వానివి, దాంతోపాటు లోకాన్ని ప్రకాశింపచేసేటటువంటి మహానుభావుడివి కూడా. ఇలాంటి నిన్ను తలుచుకుంటేనే సకల క్లేశాలు తొలగుతాయి, పాపాలన్నీ కూడా నివర్తిస్తాయి. వీడి మీద గతంలో ఉండేటటువంటి సంచితాలో లేకపోతే ఆగాములో అవన్నీ కూడా నశిస్తాయి అని కూడా వేదాలు చెబుతున్నాయి. యథా పుష్కర పలాశ ఆపహ నశిలిష్యంతే, ఏవం ఏవం విధి పాపం కర్మ నశిలిష్యతే అని మనకి ఛాందోగ్యం స్పష్టం చేస్తోంది. నిన్ను కనుక తెలుసుకున్నట్లయితే నీటిలో ఉండే తామరాకు ఆ నీటిని అంటకుండా ఎలా ఉంటుందో, ఈ ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాపంచికమైనటువంటి కల్మషాలతోటి అంటకుండా వాడు ఉంటాడు అని మనకు తెలుస్తోంది, వేదమే చెప్తోంది. దానికి అడ్డొచ్చేటటువంటి ప్రాచీనం అన్నీ కూడా తొలగిపోతాయని యథా ఇషీకతూలం అగ్నోప్రోతం ప్రదూయేత ఏవం హాస్య సర్వే పాప్మానః ప్రదూయంతే. నిప్పుల్లో పడ్డ దూది ఎట్లాగైతే మాడి మసి అయిపోతుందో అలా అవుతుంది అని చెప్తోంది. అలాంటి నువ్వు ఎలాంటి తత్వము అంటే నారాయణ పరం బ్రహ్మ, నారాయణ పరం జ్యోతి, నారాయణ పరం తత్వం, ఆత్మా నారాయణ పరహ. ఇవన్నీ వేదాలు చెప్తున్నాయి, నువ్వు సాక్షాత్తు నారాయణుడవే అని తెలియచేస్తోందయా. పరం బ్రహ్మ, పరం ధామ, నువ్వే ఈ లోకానికంతటికీ ఉత్తమమైనటువంటి స్థానమైన వాడవు. పవిత్రం పరమం భవాన్, భవాన్ నువ్వు పవిత్రం, స్మరించే వారందరి పాపములని కూడా నువ్వు తొలగించగలిగినటువంటి వాడవు అని శృతులన్నీ కూడా చెబుతున్నాయి. ఎలాంటి వాడివి? పురుషం శాశ్వతం దివ్యం, కొంచెం ఆర్డర్ మార్చుకోండి. శాశ్వతం దివ్యం పురుషం, నువ్వు ఎప్పుడూ ఉండేవాడివి, ఈ లోకాలన్నీ క్రీడగా కలిగిన వాడివి, ఈ సకల వస్తు చరాచరాత్మకమైన ప్రపంచానికంతటికీ కూడా లోపలుండి నడిపేవాడివి, పైన ఉండి నిలిపేవాడు కనుక నీ పేరు నారాయణుడు. అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య స్థితః యః సహ నారాయణ అని వేదం నిరూపణ చేస్తోంది. అందుకోసమే నిన్నేమంటారు? ఆదిదేవం అజం విభుం, ఆదిదేవం ఈ జగత్తుకి కారణము, కారణంతో ధ్యేయ అని వేదం. అంటే ఏదైనా మనం తలవాలి అని అంటే జ్ఞానం ఉన్నందుకు కారణతత్వం ఏదో దాన్ని మనం ధ్యానం చేయాలి. కారణంతో ధ్యేయ, ఇది ఆదిదేవం అజం. ఈ అజాన్ని గురించి గతంలో మనం చర్చించుకున్నాం. నువ్వు జన్మరహితుడవు, ఏ రకమైనటువంటి కొరత లేనివాడవు, కర్మకృతమైనటువంటి జన్మ లేనివాడివి నువ్వు. కానీ నీ సంకల్పం చేత జన్మలు నువ్వు తీసుకునేవి అనేక ఉంటాయి. బహూని మే వ్యతీతాని జన్మాని 4వ అధ్యాయంలో నువ్వు చెప్పింది నాకు జ్ఞాపకం ఉందయా. అవన్నీ కూడా కర్మకృతాలు కావు, స్వేచ్ఛా పరిగృహీతాలు అవన్నీ కూడా. అంతేకాదు విభుం, నువ్వే నిజమైనటువంటి విభూతత్వం. విభు అంటే అంతటా వ్యాపించి ఉండేవాడివి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఆకాశం అంతటా వ్యాపించి ఉంటుంది, కానీ అది నియమించేటటువంటి శక్తి కలిగినది కాదు. కానీ నువ్వు అలాంటి వాడు కాదు, నువ్వు వ్యాపించి నియమిస్తూ ఉండేవాడివి. ఇది నేను చెప్పేటువంటి మాట కాదయ్యా. ఆహుస్త్వాం ఋషయ సర్వే, ఋషులందరూ కూడా ఈ మాటని ఏకకంఠంగా అంగీకరిస్తున్నారు. దేవర్షిర్నారదస్తథా, దేవర్షి అయిన నారదుడు అంగీకరిస్తున్నాడు. అసితో దేవలః, దేవలుడైనటువంటి అసితుడు చెప్తున్నాడు. వ్యాసః, వ్యాస మహర్షి కూడా చెప్తున్నాడు. సరే, వీళ్ళందరూ చెప్పడంతో పాటు
నువ్వే స్వయంగా ఎన్నోసార్లు గతంలో ఈ భగవద్గీత ఉపదేశంలోనే తెలిపి ఉన్నావు. స్వయం చేయి వబ్రవీషిమే, నువ్వు కూడా చెప్పేటటువంటి దాన్ని నేను విశ్వసిస్తున్నాను, అసూయారహితుడనై విశ్వసిస్తున్నాను కనుక ఇప్పుడు నీ ప్రభావాన్ని నాకు చెప్పు, నేను వింటా. ఇది అడుగుతున్నాడు అర్జునుడు. విభూతి విస్తర యోగంలో తన యొక్క ప్రభావాన్ని ఆయన చెప్పటానికి అసూయారహితుడైనటువంటి వినే తత్వం ఒకడు దొరికాడు కనుక ఇప్పుడు తను చెప్పగలుగుతాడన్నమాట. అర్జునుడి ప్రశ్న అద్భుతమైనటువంటి ప్రశ్న. ఇందులో భగవత్ కారణత్వాన్ని ఎలా ఆయన చెప్పింది, గతంలో ఋషులు మహానుభావులైన వ్యాసుడు ఎలా చెప్పారో మనం కొంచెం స్మరించుకుంటూ ముందుకు వెళ్ళచ్చు, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.